రేపే శ్రావణ మాసంలో మొదటి ఆదివారం. రేపు ఎవరైతే గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాలుస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. కష్టాలు అనేవి తప్పకుండా తొలగిపోతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. అయితే రేపు ఆదివారం చాలా పవిత్రమైనటువంటిది. సహజంగా ఆదివారం అనేది చాలా పవిత్రమైనటువంటిది. మన భారతీయ సంస్కృతి ప్రకారం, హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజుని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది. అలా ఆదివారం సూర్యభగవానునికి అంకితం ఇవ్వబడినది. అంతేకాదు, సూర్య భగవానుడు అంటే సృష్టికి వెలుగుని ఇచ్చేవారు. పంచభూతాల్లో అతి ముఖ్యమైనటువంటి వారు సూర్య భగవానుడు. అంతేకాదు, ఈ సృష్టి ఉన్నంతకాలం సూర్య భగవానుడు ఉంటూనే ఉంటారు. అలాంటి సూర్య భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆదివారం. సూర్య భగవానుణ్ణి రవి అని కూడా పిలుస్తూ ఉంటాము. అంతేకాదు, సూర్య భగవానుని అనుగ్రహం ఉన్నవారికి శరీరం అనేది ఎప్పుడూ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా కాంతివంతంగా వికసిస్తూ అందంగా ఉంటుంది. ఎవరు చూసినా ఇట్టే ఆకర్షణీయం అయిపోతారు. అంత కాంతి ఉంటుంది, బ్రహ్మ తేజస్సు ఉంటుంది. సూర్య భగవానుని అనుగ్రహం ఉన్నవారికి కోపం ఎక్కువగా ఉండదు. ప్రతి పనిని కూడా అవలీలగా సాధిస్తారు. ఏ పనిలో అయినా అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ప్రతి మనిషి జీవితంలో ఎదగడానికి ఇంతకు మించినటువంటివి ఇంకా ఏవి అవసరం లేదనుకుంటా. అంతేకాదు, సూర్యభగవానుని అనుగ్రహం ఉన్నవారికి దృష్టి దోషాలు కూడా తగలవు. సూర్య భగవానుని అనుగ్రహాన్ని పొందినవారు అనారోగ్య సమస్యలకి అనారోగ్య సమస్యలకి ఎప్పుడు లోను కారు. అలా సూర్యభగవానుని అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆదివారం రోజుల్లో సూర్యభగవానుని పూజించాలి. సూర్యభగవానునికి ఉదయం ఆద్యం సమర్పించాలి. సూర్యభగవానునికి ఇష్టమైన జిల్లేడు ఆకుపైన దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే ప్రతి ఒక్కరూ కూడా సూర్యభగవానుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ సమస్యలు ఉన్నా, పిల్లలు చెప్పిన మాట వినకపోయినా, రకరకాల సమస్యలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా ఖచ్చితంగా ఈ ఆదివారం రోజున సూర్య భగవానుని ఈ విధంగా పూజించాలి. అంతేకాదు, రేపు శ్రావణ మాసంలో మొదటి ఆదివారం కాబట్టి మర్చిపోకుండా గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాలిస్తే ఇంట్లో ఎన్ని దరిద్రాలు ఉన్నా ఇంటి గుమ్మానికి, ముఖ్యంగా ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనటువంటిది. ఇంట్లోకి మంచి రావాలి అన్నా, చెడు రావాలి అన్నా ఇంటి సింహద్వారం నుండే వస్తుంది. అలాంటి ప్రధాన ద్వారం దగ్గర రేపు మొదటి శ్రావణ ఆదివారం రోజున ఇది కాల్చడం వల్ల ఇంట్లోకి ఎలాంటి దరిద్ర శక్తులు, దృష్టి దోషాలు ఉండవు. ఇంటికి పట్టిన నరదృష్టి, చెడుగాలి, దుష్టశక్తి ప్రభావం, శనీశ్వరుని దుష్ప్రభావం వంటివి ఖచ్చితంగా తొలగిపోతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. సూర్యభగవానుని అనుగ్రహం కూడా లభిస్తుంది. పూర్వకాలంలో ఆదివారానికి ప్రత్యేక స్థానం ఉండేది. పూర్వకాలంలో ఆదివారం రోజున నియమనిష్టంగా పూజలు ప్రారంభించి పూజించేవారు. అంతేకాదు, పూర్వకాలంలో ఆదివారం రోజుల్లో మాంసాహారాన్ని అసలు తినకపోయేవారు. ఆదివారం రోజుల్లో గోర్లు కట్ చేసుకోకపోయేవారు. ఆదివారం రోజుల్లో ఇంటిని శుభ్రం బూజు దులపకుండా ఉంచేవారు. అలా చాలా నియమాలు పాటించేవారు. మారుతున్న కాలానికి మనం కూడా ఖచ్చితంగా మారవలసి వస్తుంది. ఆదివారం రోజుల్లో అందరికీ సెలవు ఉంటుంది. ఈ రోజుల్లో ఆడ మగ అందరూ కలిసి ఉద్యోగాలు చేయటం వల్ల దొరికేది ఒకే రోజు సెలవు కాబట్టి ఆ రోజుల్లోనే ఇంటిని శుభ్రం చేసుకోవటం, ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి ఆ రోజుల్లో మాంసాహారాన్ని తినడం అలవాటు చేసుకున్నాము. కానీ పూర్వకాలంలో మాత్రం అలా కాదు. ఆదివారానికి చాలా ప్రత్యేక స్థానం ఉండేది. ఆదివారం రోజుల్లో చాలా నియమనిష్టలు పాటించేవారు. అయితే మరి రేపు శ్రావణ మాసంలో మొదటి ఆదివారం కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే గనక ఎలాంటి దుష్టశక్తుల ప్రభావాలు అయినా తొలగిపోతాయి. ఆదివారం రోజుల్లోనే పెద్దవాళ్ళు ఎక్కువగా దృష్టిని తీస్తూ ఉంటారు. ఆదివారం దృష్టిని తీయటం వల్ల దృష్టి దోషాలు తప్పకుండా తొలగిపోతాయని నమ్మకం. ఎవరికైనా చెడు కన్ను సోకినా, నరదృష్టి సోకినా అలాంటి వారు జీవితంలో ఎదగలేరు. అనారోగ్య సమస్యలు అధికంగా ఎదురవుతాయి. అయితే మరి రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ ఆదివారం.
ఇంటికి ఏదైనా దృష్టి దోషం ఉన్నా, మన కంటికి కనిపించని చెడు శక్తులు ఉన్నా, మన యొక్క ధనానికి అడ్డుపడుతున్నా, డబ్బు సంపాదించడానికి అడ్డుపడుతున్నా, అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నా, ఇంట్లో సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, దాంపత్య జీవితంలో అన్యోన్యత లేకపోవటం, కుటుంబంలో ఆర్థిక కష్టాలు అధికం కావటం, ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకపోవటం, అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే, కోరిన కోరికలు కూడా నెరవేరి ఐశ్వర్యవంతులుగా మారాలి అంటే మర్చిపోకుండా రేపు శ్రావణ శనివారం రోజున గుమ్మం పక్కన ఇది కాల్చండి. గుమ్మం దగ్గర తప్పకుండా నియమాలు పాటించాలి. ఎందుకంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్నా, ఐశ్వర్యం రావాలి అన్నా, దరిద్రం పోవాలి అన్నా గుమ్మం ప్రధానమైనటువంటిది. అందుకే గుమ్మం దగ్గర చాలా నియమాలు పాటించాలి. చాలామంది తెలుసో తెలియకో గుమ్మాన్ని తన్నుతూ కాలుతో తన్నటం కానీ, గుమ్మం పైన కూర్చోవటం కానీ, తలపెట్టి పడుకోవటం కానీ, గుమ్మం దగ్గర తల దువ్వటం కానీ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. గుమ్మం తూర్పు వైపు ఉండాలి. సూర్యకిరణాలు ఇంట్లోకి పడేలాగా ఉండాలి. ఏ ఇంట్లోకి అయితే సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయో అలాంటి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండదు, వాస్తు దోషాలు కూడా ఉండవు. కాబట్టి గుమ్మం అంటే మన ఇంటి ప్రధాన ద్వారం నుండి ఇంట్లోకి సూర్యకిరణాలు తాకే విధంగా, అంటే సూర్యకిరణాలు ఇంట్లో పడే విధంగా ఉంచుకోవాలి. అలా ఉంటే ఇంటికి వాస్తు దోషం కూడా ఉండదు. అంతేకాదు పూజ గదిలో దేవుళ్ళ ఫోటో పైన కూడా సూర్యకిరణాలు తాకాలి. అలా పడినట్లు అయితే గనక తప్పకుండా ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు, అలాంటి ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు. అయితే ఆ సూర్యభగవానుని అనుగ్రహం పొందాలి అన్నా, ఇంట్లో నుండి దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్నా మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. వాస్తవానికి మన ఇంటి వంటగదిలోనే ఎన్నో రకాల దృష్టి దోషాలను తొలగించే వస్తువులు ఉంటాయి. కానీ వాటిని మనం అంతగా గమనించము. మనకు వేటిని ఎలా వాడాలో తెలియక చాలామంది వేలకు వేలు డబ్బులు ఖర్చు చేసి మరి దృష్టిని, నెగిటివ్ ఎనర్జీని తొలగించుకుంటూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటి వంటగదిలోనే ఎన్నో రకాల వస్తువులు నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. వాటన్నింటినీ మనం తెలుసుకొని ఏ వస్తువుని ఏ విధంగా, ఏ సమయంలో, ఏ రోజున ఎలా వాడితే ఇంట్లో నుండి దరిద్రాలు తొలగిపోయి అదృష్ట దేవత కలిసి వస్తుందో, లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి స్థిర నివాసం చేస్తుందో తెలుసుకోవాలి. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడాని కోసమని ఎన్నో పూజలు, పరిహారాలు, వ్రతాలు, నోములు నోస్తూ ఉంటాము. అయినప్పటికీ మాకు అమ్మవారి కటాక్షం కలగట్లేదు, ఎందుకు ఎన్ని పూజలు ఎన్ని పరిహారాలు చేసినా ఎలాంటి ఫలితమూ లేదు అని బాధపడుతూ ఉంటారు. నిజానికి ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ముందు తొలగించుకుంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అయితే మరి అలా దరిద్రాన్ని ఎలా తొలగించుకోవాలి అంటే గనక, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి అంటే, ఇంటికి పట్టిన దృష్టి చాలా ఘోరమైనటువంటిది. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి నరదృష్టిని ముందుగా తొలగించుకున్నట్లు అయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. నరదృష్టిని తొలగించుకోవడానికి రేపు శ్రావణ ఆదివారం రోజు గుమ్మం పక్కన ఏది కాల్చాలి అంటే, ముందుగా మన వంటగదిలో ఉండే లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు చాలా శక్తివంతమైనటువంటివి. ఇక బిర్యానీ ఆకు అయితే చెప్పనక్క లేదు. అది కూరల్లో రుచిని పెంచడము, సువాసన ఉండటమే కాదు, ఖచ్చితంగా మన ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తుంది. ఆ బిర్యానీ ఆకుతో మరి ఎలా చేయాలి, ఏ పరిహారం చేయాలి అంటే గనక, ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి. అలానే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. ఆ బిర్యానీ ఆకు పైన మీ కోరికను రాయండి. గ్రీన్ కలర్ పెన్ను, ఆకుపచ్చ రంగు పెన్నుతో మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యను రాయండి. ఆర్థిక కష్టాలు అంటే ఆర్థిక కష్టాలు అని రాసి అవి తొలగిపోవాలి అని గ్రీన్ కలర్ పెన్నుతో బిర్యానీ ఆకుపైన రాసి, మీరు ఒక అగ్గి అంటే మనం అగ్గిని రాజేస్తాం కదా, అలా మీరు ఆ కోరికను రాసి మనం మట్టి పాత్రలో ఈ ఆకుని పెట్టి, మనం ఆ ఆకుపైన నిప్పులు వేసినా పర్వాలేదు, లేదా నిప్పు అంటించినా పర్వాలేదు. గుమ్మానికి ఎడమ వైపున ఈ పరిహారాన్ని రేపు శ్రావణ ఆదివారం రోజు రాత్రి సమయంలో చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు తొలగిపోయి కోరిక నెరవేరుతుంది. అలా ఆకు పూర్తిగా కాలిపోయాక
అందులో నుండి వచ్చిన బూడిదను మనం ఏదైనా చిన్న గొయ్యిని తీసి అంటే మట్టిని తీసి ఆ మట్టిలో ఈ బూడిదను వేసి పైనుండి మట్టి కప్పివేయండి. ఇలా చేస్తే మీకు ఉండే కష్టాలు 100% తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అదృష్టం కలిసి వస్తుంది. దరిద్రదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మన కష్టాలన్నీ కూడా కాలి బూడిద రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి రేపు పవిత్రమైన ఆదివారం రోజు బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేయండి. తెలుసుకున్నారు కదా. రేపు శ్రావణ ఆదివారం రోజు గుమ్మం పక్కన ఏది కాల్చాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.